ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు గద్దర్ని తలుచుకోవడం అంటే ఒక పాల్ రోప్సన్ తలుచుకున్నట్టు. ప్రపంచంలో పాల్ రోప్సన్ మించిన గాయకుడు లేడు. నీగ్రో చాలా గొప్పవాడు. ఊరూరు ఆయన లాంటి వాళ్ళు తయారైనారు. ఓ చార్లీ చాప్లిన్, ఊరూరా చార్లీ చాప్లిన్లు. అట్లే గద్దర్ కూడా ఊరూరా గద్దర్లు. ఏ ఊరు పోయినా గద్దర్ లాగా ఆడేవాళ్ళు పాడేవాళ్ళు 10 మంది కనిపిస్తారు. అట్లా అనేక మంది గద్దర్లను సృష్టించినాడు. కాళీ కమ్లీ వాలే తుంపర్ లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. కాళీ కమ్లీ వాలే మేరా యార్ హై మోహన్ బడా దిల్దార్ అంటే శ్రీకృష్ణుడు. కాళీ కమ్లీ వాలే మనం ఇంకిలాబ్ జిందాబాద్ అంటే అది గద్దర్. నల్ల గొంగడేసుకొని తిరిగినాడు. మిత్రులారా, మనం ఏం బాధపడవద్దు. ఎవడో ఏదో అనుకున్నాడు గద్దర్ గురించి అని. ఏమైతుంది వాళ్ళంటే ఏమన్నా అవుతుందా? సూర్యునికి ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. భగత్ సింగ్ మనం అవార్డు అడుగుతామా? భగత్ సింగ్ ఏ అవార్డు సరిపోతుంది? భగత్ సింగ్ బెల్లెల్తకి ఏ అవార్డు సరిపోతుంది? గద్దర్ అన్నకి ఏ అవార్డు సరిపోతుంది? అట్లాంటి ఇచ్చే అర్హత ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు భూమి మీద. ఆయన ఆకాశమెత్తు మనిషి, టవరింగ్ పర్సనాలిటీ. ఇచ్చేదెవడు? ప్రకటించేదెవరు? ఎవరి నువ్వు? ఎవరు వాళ్ళు మాట్లాడిన వాళ్ళంటే ఎంత దుర్మార్గులో తెలుసుకుందాం. ఆ పార్టీ వాళ్ళు గద్దర్నే కాదు, చాకలేలమ్మేంది, చిట్యాలేలమ్మ ఆమె పేరు. ఆమె చిట్టెలక పోరాటం అన్నాడు ఒకడు. ఆ పార్టీ వాడే. దొడ్డి కొమ్మరి ఏం పోరాటం చేసిండు? స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిండా? ఆయన భూమి గుంజుకుంటే పోరాటం చేసిండు. అదే పెద్ద పోరాటం. కాని వాడు విష్ణు రామచరణ్ విమర్శించిండా? రజాకారులను విమర్శించిండా? నిజామును విమర్శించిండా? వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళు విమర్శించిండు. ఎవడన్నా అట్లాంటి దొంగలు మనల్ని విమర్శిస్తే అది మనం సర్టిఫికెట్ అని మెడ వేసుకొని తిరగాలి. వాడిచ్చిన సర్టిఫికెటే అది. ఎవనివి నువ్వు? మీరు దొంగలకు సద్దులు మోసిన లంగలు మీరంతా. మీరు మాట్లాడతారా? గద్దర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎప్పుడు జరిగింది? మీరు ఎప్పుడైనా స్వాతంత్రోద్యమాలు ఉన్నారా? లేరు కదా. మీ పార్టీ లేదు, మీరు లేరు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం గద్దర్ మొదలుపెట్టిండు, బెల్లెలతో మొదలుపెట్టిందంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలుపెట్టినాక పరిశ్రమలన్నీ మూసేస్తుంటే, డీఇండస్ట్రియలైజేషన్, డీమ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే, ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాకాటూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డీబీఆర్ మిల్, నేతస్పల్, రాజంజామిల్, నిజాం షుగర్, సిర్పూర్ రామగుండం ఫెర్టిలైజర్ అన్ని ఫ్యాక్టరీలు మూసేస్తే కార్మికులు ఆహాకారాలు చేస్తుంటే గద్దర్ వాళ్ళ ఆహాకారంలో భాగమైంది. వాళ్ళ మీటింగ్లకు పోయింది. అన్ని ఎక్కడ పోలే ఆయన? ఆల్విన్ పోలేదా? ఐడిపిఎల్ పోలేదా? ప్రాకాటూల్స్ పోలేదా? నిజాం షుగర్స్ పోలేదా? ఎక్కడ పోయి పోరాటాలు చేయలేదు? మీరు ఎక్కడైనా చేసిందా? మీ పార్టీ ఎక్కడైనా చేసిందా? అదే చంద్రబాబుతో కలిసి తిరిగారు. ఇప్పుడు కూడా అదే చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. మీతోటి మాట అనిపించిన వాళ్ళు ఎవరు? బెల్లెల్తని చంపినోడు, ఇక్కిరి సిద్ధులు, మక్కా కరుణాకర్, ఇట్లా అనేక మంది, శ్రీరాములు యాదవ్, అనేక మంది. మా రోజు వీరన్నను గద్దరులు 6 తూటాలను కాల్చినోడు ఎవడో? ఆ చంద్రబాబు నాయుడు మీతో అనిపిస్తుండు. మీరు చంద్రబాబు నాయుడు తొత్తులు. ఎవరు మీరంతా? బానిసలు కదా. బానిసకొక బానిస. ఓరి వెర్రి వెంగళప్ప గాని శ్రీశ్రీ అన్నాడు. ఆ వెర్రి వెంగళప్పలు మీరే. అదే బండి సంజయ్, అదే ప్రకాష్ రెడ్డి. మీరే కదా చిట్యాలను తిట్టింది. మీరే కదా దొడ్డి కొబ్బరిని తిట్టింది. మీరే కదా గద్దర్ని తిట్టింది. పోరాట యోధులను తిడతారు, దొంగలకు మాత్రం సద్దులు మోస్తారు. అందుకని మేమేం బాధపడొద్దు. వాళ్ళు చరిత్ర, వాళ్ళు రాజకీయాలు చెప్తారు. దేర్ ఆర్ నో మ్యాటర్స్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ సూసైడ్స్. నేను ఎవడు కాపాడుతాడు? నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు. తెలంగాణ సమాజం హర్షిస్తుందా? నీ కార్యకర్తలు ఎవడు పోటీ చేస్తుండో ఆ దొంగలను తరిమి కొడదాం రేపు ఎలక్షన్ లో ఓటేయడానికి వస్తే. ఎక్కడికైనా రానియండి. వాటి టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కానివ్వండి, లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కానివ్వండి. తెలంగాణలో తిరగనియొద్దు. గద్దర్ విమర్శించిన వాళ్ళకి తెలంగాణ తరిమేయాలి, పొలిమేర దాకా తరిమేయాలి. అట్లా అప్పుడే గద్దర్కు అసలు నివాళవుతుంది. ఇది ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. గద్దర్ ఉన్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం గద్దర్ ఉంటాడు. దేశంలో ఎటువంటి కవి, కళాకారుడు లేదు. జీవితం అంతా త్యాగం చేసినాడు. నా పక్కన ఒకసారి సూర్య రావాలి. ఎటువంటి ప్రచారం సూర్య? ఒక్క నిమిషం. ఎటువంటి ప్రచారం అంటే గద్దర్ పిల్లలంటే అమెరికాలో చదువుతున్నారట. అమెరికాలో చదువుతున్నారు. సూర్యనే కదా, చంద్ర లేడు కదా, చంద్ర చనిపోయినాడు కదా, అయిపోయి వెన్నెల, సూర్య వీళ్ళు అమెరికా చదువుతున్నారా? బుద్ధుని నామికి ప్రచారం చేసే వాళ్లకు. అందుకనే వాళ్ళు ముందు అబద్ధం పుట్టిన తర్వాత ఆ పార్టీ పుట్టింది. అందుకని వాళ్ళని నమ్మొద్దు. మనము ఇక్కడి నుంచి చెప్దాం. మనం బుద్ధి ఉంటే రండిరా, చూసుకోండి ఇక్కడికి వచ్చి. ఇంతకంటే కావాలన్నా మీకు? అందుకనే దుష్ప్రచారం చేసే వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు గోబెల్స్ తమ్ములను నమ్మొద్దు. వాళ్ళని తెలంగాణ పనులను తరిమేద్దాం. నమస్కారం.
అన్న ఒక్క నిమిషం.